మిస్టర్ 360 డిగ్రీస్ సూర్యకుమార్ యాదవ్ ని ఛాంపియన్స్ ట్రోఫీకి సెలెక్ట్ చేయకపోవడం చాలా మందిని షాక్ కి గురిచేసింది. మ్యాచ్ ని ఒంటి చేత్తో మార్చేయగల స్కై కి స్క్వాడ్ లో ఎందుకు స్థానం కల్పించలేదో ఇప్పటికీ అర్థం కావట్లేదు. అయితే ఇదే విషయాన్ని ప్రెస్ మీట్ లో సూర్యని అడిగితే అందరినీ ఆశ్చర్యపరిచే జవాబిచ్చాడు స్కై. ఛాంపియన్స్ ట్రోఫీకి సెలెక్ట్ కానందుకు నేనేమీ బాధపడట్లేదు, అయినా నేనెందుకు బాధపడతాను? ఒకవేళ నేను బాగా ఆడి ఉంటే స్క్వాడ్ లో ఉండేవాడిని. నేను బాగా ఆడినప్పుడు దాన్ని అంగీకరించడం ముఖ్యం. అట్ ద సేమ్ టైం ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ ని గమనిస్తే చూడడానికి టీం చాలా బాగుంది. టీంలో ఉన్న వారంతా అద్భుతమైన ప్లేయర్స్. వన్డే ఫార్మాట్ లో టీమిండియా తరపున అద్భుతమైన ప్రదర్శన కనబర్చారు. అలాగే దేశవాళీ క్రికెట్ లోనూ రాణించారు. వారి ఎంపిక పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నా. నిజం చెప్పాలంటే వన్డే ఫార్మాట్ లో నేను రాణించలేకపోతున్నందుకే బాధగా ఉంది. వచ్చిన అవకాశాలని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయా. ఒకవేళ నేను సరిగ్గా ఆడి ఉంటే ఈ రోజు టీంలో ఉండేవాడిని. నేను మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వనప్పుడు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్లేయర్కేగా టీంలో స్థానం పొందడానికి అన్ని విధాలా అర్హుడవుతాడు అని అన్నాడు సూర్య. నిజంగా సూర్య క్లారిటీ ఆఫ్ మైండ్ కి, పాజిటివ్ యాటిట్యూడ్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఏమంటారు బాస్? అయితే సూర్య ఎంత చెప్పినా తను ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడితే బాగుండు అనే అనిపిస్తుంది. మరి బాస్, నాలా మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుంది? కామెంట్ చేయండి. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్ కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్.